గ్యారెంటీలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గ్యారెంటీలను ఇంకా ప్రచారం చేస్తున్నారు తప్ప గ్యారెంటీలు క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు, పేద ప్రజలకు అందడం లేదు. అందుకే మీ అందరిని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగడుగున నిలదీయాలి. గ్యారెంటీల పేరుతో గారడీలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రజలను సంఘటితం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందుకే మనవి చేస్తున్నాను, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను. గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధిలో అన్ని రకాలుగా ఒక పాఠశాల నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడింట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే, పేదవాడింట్లో వంట గ్యాస్ నుంచి మొదలు పెడితే, జాతీయ రహదారుల వరకు రైతుల ఎరువులకు సబ్సిడీ నుంచి మొదలు పెడితే, రైతులకు 6,000 అకౌంట్ చేయడంలో మోడీ పైసలు, పేదవాడికి మోడీ బియ్యం నెలకు 5 కేజీల చొప్పున అనేక విషయాలలో తెలంగాణ ప్రజలకు మోడీ గారు అండగా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. వారు మన దగ్గరకు వస్తూ ఉన్నారు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తూ ఉన్నారు మోడీ గారు. అంతేకాదు వారు మనందరితో తెలుగులో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మోడీ గారు. వారు పదే చెప్తుంటారు, నేను తెలుగు భాష నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను, తెలుగు ప్రజలను మరింతగా వాళ్ళ గుండె చప్పుడు తెలుగు భాషలోనే వినాలని కోరుకుంటున్నానని చెప్పి పదే ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటారు. అందుకే అనేక సార్లు వాళ్ళు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు పదాలను నేర్చుకోవడము ఒక తెలుగు వాడిగా, తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి మనమందరం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలుగులో మాట్లాడుతున్నందుకు మనం గర్వపడాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మీ అందరికీ వారు దేశమంతా చేసినటువంటి ప్రతి ఉపన్యాసాన్ని కూడా నా తెలుగు ప్రజలకు అందించాలనే తపనతో ప్రధానమంత్రి గారు వారు ఇచ్చే అన్ని ఉపన్యాసాలను కూడా తెలుగులో అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగు భాషకు ప్రపంచంలో మరింత గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము మన నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు నా సూచన, మోడీ గారి ఉపన్యాసాలన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాయి. కాబట్టి వారి యొక్క స్పీచెస్, వారి యొక్క ప్రసంగాలు తెలుగులో వినాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ట్విట్టర్లో నరేంద్ర మోడీ గారి యొక్క తెలుగు ఉపన్యాసాలన్నీ కూడా రేట్ ఆఫ్ నమో ఇన్ తెలుగు మీరు టైప్ చేస్తే అన్ని ఉపన్యాసాలు కూడా ట్విట్టర్లో మీరు వినవచ్చు అని సంబిధమయిస్తున్నాను. కాబట్టి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాలను తెలుగు భాషలో వినాల్సిందిగా నమో ఇన్ తెలుగు మరి ఈ యొక్క ట్విట్టర్లో టైప్ చేస్తే అన్ని ఉపన్యాసాలు కూడా తెలుగులో వినొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరూ సహకరించాలి. మన యొక్క నాగర్ కర్నూలు, మహబూబ్ నగరు, నల్లగొండ, భువనగిరి, అదేవిధంగా చేవెళ్ళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని 400 సీట్లతో పిరేక్ బార్ అందరు కూడా 2 చేతులు పిడికించి చెప్పాలి, పిరేక్ బార్ అగిలే బార్ 400 పార్ అగిలే బార్. అందరూ లేచి నిలబడి నరేంద్ర మోడీ గారి స్వాగతం చెప్పాలి చప్పట్లు కొడుతూ. పిరేక్ బార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇప్పుడు మోదీ గారికి
నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థులు, నల్గొండ ఆర్ మహబూబ్ నగర్ అభ్యర్థులు వారికి శాలువాతో సన్మానిస్తారు. ఇప్పుడు ఎంతగానో మనం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధాని మరోసారి మన దేశానికి ప్రధాని మంత్రిగా కాబోతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. भारत माता की, भारत माता की। ना तेलंगाना, ना तेलंगाना कुटुंब సభ్యులందరికీ नमस्कारालु। आज देश में जो अभी मैंने टीवी पे देखा, 2024 के लोकसभा चुनाव का बिगुल बजने जा रहा। टीवी वाले बताते हैं कि अब से कुछ ही देर बाद दिल्ली में चुनाव की तारीखों का ऐलान हो जाएगा। लेकिन मेरे प्यारे भाइयों बहनों, तारीखों के औपचारिक ऐलान के पहले ही देश की जनता ने, देश ने नतीजों का ऐलान कर दिया है। देश ने घोषणा कर दी है, अब की बार नागर कर्नूल का ये जन सैलाब
आपका ये स्नेह ये बता रहा है कि तेलंगाना भी यही ऐलान कर रहा है, अब की बार और साथियों, कल इसकी एक प्रचंड झलक मैंने मल्काजगिरी में भी देखी है। वहां जिस तरह लोग सड़कों पर उतरकर भाजपा का समर्थन कर रहे थे, हम सब भाजपा वालों को आशीर्वाद दे रहे थे और अबाल वृद्ध सब, बच्चे हो, बूढ़े हो, महिलाएं हो, मैं सच बताता हूं, कल शाम का वो नजारा अद्भुत था। और साथियों, अभी जो तेलंगाना के विधानसभा चुनाव हुए और उस समय भी मैं यहां आया था और उस समय मैंने देखा था कि जनता के दिल में, जनता के दिमाग में बीआरएस के खिलाफ इतना भयंकर गुस्सा था, इतना गुस्सा था, और उसका नतीजा भी हमने देखा, बीआरएस का क्या हाल हुआ। और कल मैंने देखा और आज यहां भी देख रहा हूं, तेलंगाना के लोगों ने मोदी को फिर से वापस लेने का फैसला सुना दिया है। तेलंगाना भी कह रहा है, तीसरी बार నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అన్న తెలుగు సంబోధనతో మాననీయ ప్రధానమంత్రి ప్రారంభించారు. నేడు దేశంలో 2024 లోకసభ ఎన్నికల యొక్క రణశంఖం మోగబోతోందని టీవీ ఛానళ్లు ఇప్పుడే చెప్పాయి. ఇప్పుడు మరి కొంచెం సేపటి తరువాత ఎన్నికల తేదీలను కూడా ప్రకటించబోతున్నారని తెలియవచ్చింది. అయితే తేదీలను లాంఛనంగా ప్రకటించడానికి ముందే దేశ ప్రజలు ఫలితాలను ప్రకటించేశారు. ఆ ఫలితాలు ఏమిటంటే, అబ్కీ బార్ 400 పార్, ఈసారి 400 దాటబోతున్నామన్నటువంటి ప్రకటనను ప్రజలిచ్చేశారు. నాగర్ కర్నూల్లో ఇక్కడ వచ్చినటువంటి ఈ జన సునామీని చూసి మీ స్నేహము నాకు తెలియజేస్తోంది, తెలంగాణ కూడా ఇదే ప్రకటన చేయబోతోంది. అబ్కీ బార్ 400 పార్. నా మిత్రులారా, దీనికి సంబంధించిన ఒక అద్భుత దృశ్యాన్ని నిన్న సాయంత్రం నేను మల్కాజ్గిరిలో చూశాను. అక్కడ ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు, రహదారుల మీదకు వచ్చారు, కూడళ్ల మీదకు వచ్చారు. బీజేపీని ఆశీర్వదించేందుకు అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూపించారు. బాలలు, వృద్ధులు, పిల్లలు, తల్లులు అందరూ రోడ్ల మీదకు వచ్చారు. వాళ్ళందరూ కూడాను ఈ భారతీయ జనతా పార్టీ పట్ల తమ మద్దతును ప్రకటించారు. ఇది నేను కళ్ళారా చూశాను. ఇక ఇటీవలే తెలంగాణ విధానసభ ఎన్నికలు జరిగినాయి. అందులో ఈ ప్రజల యొక్క గుండెల్లో, హృదయాల్లో, మనస్సుల్లో టీఆర్ఎస్ పట్ల, బీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి కోపాన్ని నేను చూడగలిగాను. నేను కూడా చూశాను. నిన్న కూడాను అదే చూడగలిగాను. నేను ఇక్కడ కూడా అదే చూస్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయించుకున్నారు, మోదీని మరొక్కసారి విజయం దిశగా తీసుకుని వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కూడా చెబుతోంది, తీసరీ బార్ మోదీ సర్కార్ అని చెబుతోంది.
आप इतना बढ़िया ट्रांसलेशन करते हैं, अगर 10 दिन आप मेरे साथ रहे तो मुझे तेलुगु आ जाएगा। बताइए। ఈ అనువాదము చాలా బాగుంది. వారితో పాటు 10 రోజులు ఉండే సౌభాగ్యం నాకు లభిస్తే వారికి తెలుగు వస్తుంది, నా జీవితం ధన్యమవుతుంది. साथियों, तेलंगाना को हमारे देश में गेटवे ऑफ साउथ कहा जाता है। पिछले 10 वर्षों में तेलंगाना का विकास ये एनडीए की, मोदी की प्राथमिकता रहा है। लेकिन इन 10 वर्षों में हमने ये भी देखा कि कैसे तेलंगाना चक्की के 2 पार्टों में पीसता रहा है। एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का। कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है। और अब तो मुश्किल ये है कि यहां कांग्रेस के पंजे का कब्जा हो गया है। पहले बीआरएस की महालूट और अब कांग्रेस की बुरी नजर। ये वैसे ही हालत है जैसे कि कुएं से निकले खाई में गिरे। कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है। जब यहां ज्यादा संख्या में बीजेपी सांसद चुन करके आएंगे तो कांग्रेस को भी अपनी मनमानी करने में बहुत मुश्किल होगा। और इसलिए इस बार तेलंगाना में सभी लोकसभा की सीट भाजपा का कमल खिलना चाहिए। और आपको एक बात और भी याद रखनी है, तेलंगाना के लोगों की बात सीधी मुझ तक दिल्ली में पहुंचे, इसके लिए मुझे यहां सभी सांसद जीत करके आए तो बहुत बड़ी मदद मिल जाएगी, ताकि मैं आपकी अच्छी सेवा कर सकूं। जब यहां बीजेपी के सांसद होंगे तो आपकी तकलीफ, आपकी आशा आकांक्षा ज्यादा तेजी से मुझ तक पहुंच पाएगी। और मैं आपको विश्वास दिलाता हूं कि आपकी हर अपेक्षा पूरी करने के लिए मैं दिन रात एक कर दूंगा। మిత్రులారా, తెలంగాణను దక్షిణ భారతదేశపు ముఖద్వారము అని చెప్తారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధికే ఎన్డీఏ ప్రభుత్వము పెద్దపీట వేసింది, ప్రాథమికతను ఇచ్చింది. కానీ గత 10 ఏళ్లలో మనం చూశాము, తెలంగాణ విసురురాయి యొక్క 2 రాళ్ల మధ్య
ఇరుక్కుపోయి ఇబ్బంది పడింది. ఒక రాయి విసుర్రాయి యొక్క ఒక రాయి కాంగ్రెస్ పార్టీ, రెండవ రాయి బీఆర్ఎస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండూ కలిసి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రతి కలను పొడి పొడి చేసేశారు, సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ యొక్క దుష్ట పిడికిలి చేతిలోకి ఈ రాష్ట్రం వెళ్ళింది. అప్పుడు బీఆర్ఎస్ మహా లూటీకి పాల్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క దుష్ట దృష్టి మన మీద, చెడు దృష్టి మన మీద పడింది. ఇప్పుడు మన పరిస్థితి గొయ్యిలో నుంచి బయటకొస్తే నుయ్యిలోకి వెళ్ళాము, పొయ్యిలో నుంచి బయటకొస్తే పెనంలోకి వెళ్ళాము. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని మొత్తము సర్వనాశనం చేయడానికి 5 సంవత్సరాలు కూడా పట్టదు. కాబట్టి ఇక్కడ అత్యధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలను గెలిపించాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఇష్టారాజ్యం చేయడానికి వీలుండదు. అన్ని చోట్ల కూడా కమలము గనక వికసించినట్లయితే మనము కాంగ్రెస్ పార్టీ యొక్క ఆట సాగకుండా ఉంటుంది. మరొక్క విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క మాట నాకు నేరుగా ఢిల్లీలో ఉన్న నాకు చేరాలన్నట్టయితే ఇక్కడ అన్ని సీట్లలోనూ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలు విజయం సాధించాలి. భారతీయ జనతా పార్టీ యొక్క ఎంపీలు గనక ఉన్నట్లయితే మీ కష్టాలు, కన్నీళ్లు, మీ ఆశలు, మీ ఆకాంక్షలు వీలైనంత వేగంగా నా దగ్గరికి వస్తాయి. నేను మీ కోసము పగలు రాత్రి ఒకటి చేసి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. साथियों, जिस कांग्रेस ने 7 दशकों में 7 डेकेड देश को झूठ और लूट के सिवा कुछ नहीं दिया, वो तेलंगाना का विकास कभी भी नहीं कर सकती। आप मुझे बताइए, कांग्रेस ने दशकों तक देश में गरीबी हटाओ का नारा दिया, लेकिन गरीब के जीवन में कोई बदलाव आया क्या? कांग्रेस ने एससी, एसटी, ओबीसी को वोट बैंक के तौर पर इस्तेमाल किया, लेकिन इस समाज के हालात सुधरे क्या? बदलाव तब आया जब देश ने मोदी को पूर्ण बहुमत का आशीर्वाद दिया और मोदी को आपकी सेवा करने का मौका दिया, क्योंकि बदलाव की एक ही गारंटी है, मोदी की गारंटी। लेकिन पिछले 10 वर्षों में पहली बार गरीब परिवारों के बैंक अकाउंट खुले, पहली बार करोड़ों गरीबों को पक्के मकान का सुख मिला, पहली बार गरीब को टॉयलेट, नल से जल, बिजली का कनेक्शन, मुफ्त वैक्सीनेशन, ऐसी अनेक सुविधाएं गरीब के घर तक पहुंची। पहली बार लाखों गांवों ने रात में बिजली का उजाला देखा। इसी बदलाव का परिणाम है कि पिछले 10 वर्षों में पहली बार 25 करोड़ लोग गरीबी से बाहर आए हैं। ऐसा ही तेज बदलाव
हम सबको मिलकर तेलंगाना में भी लाना है। మిత్రులారా, కాంగ్రెస్ 7 దశాబ్దాలుగా ఈ దేశంలో झूठ और लूट, మోసము, దోపిడీ ఈ రెండిటి తప్ప మూడవ పని చేయలేదు. కాబట్టి ఆ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేయలేదు. మీరు నాకు చెప్పండి, కాంగ్రెస్ దశాబ్దాల కొద్దీ గరీబీ హటావో, పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పింది. కానీ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగా చూపించి ఉపయోగించుకుంది. కానీ వారి జీవితాలు మెరుగుపడ్డాయా? మార్పు ఎప్పుడొచ్చిందంటే, మార్పు మోదీకి మీరు పూర్తి మెజారిటీని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మాత్రమే, సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కలిగించినప్పుడు మాత్రమే వచ్చింది. ఎందుకంటే మార్పుకి ఉన్న ఏకైక గ్యారంటీ ఏమిటంటే అది మోదీ గారి యొక్క గ్యారంటీ. గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి పేద కుటుంబాలు బ్యాంక్ అకౌంట్ని తెరుచుకోగలిగాయి. మొట్టమొదటిసారి కోట్ల మంది పేదలకు సొంత ఇళ్ల ఆనందం లభించింది. మొట్టమొదటిసారి టాయిలెట్ లభించింది, నల్లా నుంచి నీళ్ళొచ్చాయి, విద్యుత్ కనెక్షన్ వచ్చింది, ఉచితంగా వ్యాక్సినేషన్ టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాలన్నీ లభించాయి. మొట్టమొదటిసారి లక్షలాది గ్రామాల ప్రజలు విద్యుత్ వెలుగుల్ని చూడగలిగారు. ఈ మార్పు యొక్క పరిణామ స్వరూపంగానే గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు రాగలిగారు. ఇటువంటి వేగవంతమైన మార్పును తెలంగాణలో కూడా మనము తీసుకుని రావాలి. साथियों, मोदी को आपसे वोट लेकर अपने परिवार के लोगों के लिए कुर्सी और अपने परिवार के लोगों के लिए बैंक बैलेंस की व्यवस्था नहीं करनी है। मोदी का तो परिवार 140 करोड़ देशवासी है और न ही मोदी को कुर्सी पर बैठ करके सत्ता सुख भोगना है। 23 साल से पहले मुख्यमंत्री के रूप में और अब प्रधानमंत्री के रूप में आपने मुझे सेवा का मौका दिया है। मैंने एक दिन भी मेरे लिए कभी उपयोग नहीं किया है। अगर मैंने कुछ किया है, अगर मैं जिया हूं, अगर मैं दिन रात काम करता रहा हूं, तो वो सिर्फ और सिर्फ मेरे 140 करोड़ परिवारजनों के लिए। इसलिए मोदी की गारंटी का मतलब होता है गारंटी पूरी होने की गारंटी। जब मोदी कहता है कि आर्टिकल 370 को खत्म किया जाएगा, तो ये होकर रहता है। जब मोदी कहता है कि रामलला अपने घर आएंगे, तो ये होकर रहता है। जब मोदी कहता है कि हमारी अर्थव्यवस्था मजबूत होगी, तो भारत दुनिया की सबसे तेज गति से बढ़ने वाली अर्थव्यवस्था बन जाता है। यही तो है मोदी की गारंटी।
మోదీ మీ దగ్గర నుంచి ఓటు తీసుకున్న తరువాత అది తన కుర్చీ కోసమో తన కుటుంబ సభ్యుల కోసమో బ్యాంక్ బ్యాలెన్స్ కోసమో ఉపయోగించేందుకు కాదు, అది తన యొక్క దేశవాసుల కోసం. ఎందుకంటే ఆయన కుటుంబము 140 కోట్ల మంది భారతీయులు. ఆయన కుర్చీని, గద్దెను అధికార సుఖం కోసమో ఆయన ఉపయోగించుకోలేదు. గత 23 సంవత్సరాలుగా ఆయన ముందు ముఖ్యమంత్రిగా, తరువాత ప్రధానమంత్రిగా మీ సేవలోనే గడిపారు. ఒక్కరోజు కూడా తన కోసం ఉపయోగించుకోలేదు. బ్రతికినటువంటి ప్రతిరోజు రాత్రి పగలు 140 కోట్ల మంది భారతవాసుల తన కుటుంబం కోసమే ఆయన పనిచేశారు. అందుకే మోదీ ఇచ్చే గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తిగా అమలయ్యేటటువంటి గ్యారంటీ. అందుకే మోదీ గనక ఆర్టికల్ 370 తొలగిస్తామని చెప్పినట్టయితే అది తొలగిపోతుంది. మోదీ గనక రామ్ లలా తన భవ్య దివ్య మందిరంలో స్వగృహంలో ప్రవేశిస్తాడని చెబితే అది అయి తీరుతుంది. మోదీ ఈ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెబితే భారత్ ప్రపంచంలోనే అన్నిటికన్నా వేగవంతంగా అభివృద్ధి చెందేటటువంటి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇదే మోదీ యొక్క గ్యారంటీ. साथियों, हमारी सरकार की योजनाओं का लाभ तेलंगाना के जन जन तक पहुंचे, इसके लिए हमने दिन रात काम किया है. हमने तेलंगाना के गरीबों के लिए 1 करोड़ बैंक अकाउंट खोले हैं. ये मैं पूरे देश की बात नहीं बता रहा हूं, ये मैं हमारे तेलंगाना की बात बता रहा हूं. तेलंगाना के 1,50,00,000 से ज्यादा लोगों का बीमा किया गया है, और वो भी सिर्फ 20 रुपये सालाना के प्रीमियम पर, यानी एक चाय की कीमत से भी कम. तेलंगाना के 67 लाख से ज्यादा छोटे उद्यमियों को मुद्रा लोन का लाभ मिला है. तेलंगाना के 80 लाख से ज्यादा लोगों को आयुष्मान भारत योजना के तहत हेल्थ इंश्योरेंस का लाभ मिला है. यहां के परिश्रमी मादिगा समुदाय को सशक्त बनाने के प्रयास भी हमने शुरू किए. ये प्रयास जारी रहेंगे, और ये भी मोदी की गारंटी है. మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలను, యోజనలను, దాని లాభాన్ని తెలంగాణ ప్రజలకు లభించేందుకు, ప్రతి వ్యక్తికి అవి చేరేందుకు మా ప్రభుత్వము పగలు రాత్రి పనిచేసింది. తెలంగాణలో ఉన్నటువంటి పేదల కోసము 1 కోటికి పైగా బ్యాంక్ అకౌంట్లను తెరవడం జరిగింది. తెలంగాణలోని 1,50,00,000కు పైబడి ప్రజలకు ఆరోగ్య బీమా చేయించడం జరిగింది. కేవలం ఏడాదికి 20 రూపాయల ప్రీమియంతో, అంటే చాయ్ కన్నా కూడా తక్కువ ఖరీదుతో ఆరోగ్య బీమా లభించింది. తెలంగాణలోని 67 లక్షలకు పైబడి చిన్న వ్యాపారులకు ముద్రా లోన్లు లభించాయి. తెలంగాణలోని 80 లక్షలకు పైబడిన వ్యక్తులకు ఆయుష్మాన్ భారత్ పథకంలో అంతర్భాగంగా ఆరోగ్య బీమా లభించింది. ఇక్కడ ఉన్నటువంటి కష్టించి పనిచేసే మాదిగ సముదాయాన్ని బలోపేతం చేసేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నాలు కొనసాగి తీరుతాయి. ఇది కూడా మోదీ గారు ఇస్తున్నటువంటి గ్యారంటీ. साथियों, हमारी सरकार की
इन योजनाओं का सबसे ज्यादा लाभ एससी, एसटी, ओबीसी महिलाओं और किसानों को मिलता है। यही सही मायनों में सामाजिक न्याय की लड़ाई है। लेकिन इन योजनाओं का सबसे ज्यादा विरोध किसने किया? इसका विरोध ये कांग्रेस और बीआरएस जैसे भ्रष्टाचारी और परिवारवादी लोग हैं, जो सामाजिक न्याय के नाम पर राजनैतिक रोटियां सेकते हैं। आप मुझे बताइए, जिन लोगों ने एससी, एसटी, ओबीसी के लोगों को हमेशा अपमानित किया है, क्या वो लोग इस समाज का भला होते देखना चाहेंगे क्या? ये वो लोग हैं जिन्होंने कभी बाबा साहब को चुनाव हराने के भरसक प्रयास किए थे। इन्होंने एसटी समाज से आने वाली द्रौपदी मुर्मू जी को भी राष्ट्रपति चुनाव हराने के लिए पूरी कोशिश की थी। आज आप खुद देख रहे हैं कि कांग्रेस सरकार के डिप्टी सीएम जो एससी समुदाय से हैं, उनको कैसे अपमान किया जा रहा है, उनका कैसे अपमान हो रहा है। तेलंगाना के लोगों ने उन तस्वीरों को देखा है कि कांग्रेस के नेता ऊपर बैठते हैं, लेकिन एससी समुदाय के नेता को जमीन पर बैठाया जाता है। మిత్రులారా, మా ప్రభుత్వం యొక్క పథకాలన్నిటి వల్ల అత్యధికంగా లాభం పొందేటటువంటి వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు మరియు రైతులు. వీళ్ళకే అత్యధిక లాభము దొరుకుతూ ఉంటుంది. ఇదే నిజమైనటువంటి సామాజిక న్యాయం యొక్క పోరాటము. కానీ ఈ యోజనలు అత్యధికంగా ఇవి ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క అవినీతి పాలకులు, కుటుంబ పాలనను ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళు సామాజిక న్యాయం పేరిట రాజకీయ రొట్టెలను కాల్చుకుని తింటున్నారు తప్ప మరేమీ చేయటం లేదు. మీరు నాకు చెప్పండి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజలను నిత్యము అవమానాలకు గురి చేసేవాళ్ళు, వాళ్ళు సమాజాన్ని అభివృద్ధి చెందుతూ చూడగలరా? అదేవిధంగా వాళ్ళు పరమపూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో ఓడించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించిన వాళ్ళే వీళ్ళే ఎస్టీ సమాజం నుంచి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా ఎన్నిక కాకుండా ఆపినటువంటి వాళ్ళు వీళ్ళే. మీరే చూశారు ఇటీవలే వీళ్ళు ఉప ముఖ్యమంత్రిని ఎక్కడ కూర్చోబెట్టారు, మిగతా మంత్రులందరూ ఎక్కడ కూర్చున్నారు, ఏ రకంగా ఆయనని అవమానపరిచారు. తెలంగాణ ప్రజలు ఆ ఫోటోలను చూశారు. ఏ రకంగా కాంగ్రెస్ నేతలు పైన కూర్చున్నారు, ఎస్సీ సముదాయానికి చెందినటువంటి నాయకుణ్ణి కింద కూర్చోబెట్టారు. साथियों, बीआरएस भी कांग्रेस के ही नक्शे कदम पर चलने वाली पार्टी है। केसीआर तो कहते हैं कि भारत को नए संविधान की जरूरत है। क्या ये बाबा साहब को, डॉक्टर बाबा साहब आम्बेडकर को अपमानित करने का कृत्य है कि नहीं है? क्या वो बाबा साहब को अपमानित करते हैं कि नहीं करते हैं? केसीआर ने दलित बंधु योजना से
दलितों को धोखा दिया, जिसमें कैसी कैसी चालाकियां की गई थी, कैसी कैसी कमियां रखी गई थी। आंख में धूल झोंकने का ये नया तरीका उन्होंने खोजा था। बीआरएस ने वादा किया था कि तेलंगाना का पहला सीएम एससी समुदाय से होगा, लेकिन ये वादा भी पूरा नहीं किया गया। మిత్రులారా, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ యొక్క అడుగుజాడల్లోనే నడిచేటటువంటి పార్టీ. కేసీఆర్ భారతదేశపు రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్తున్నారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం కాదా? కేసీఆర్ దళిత బంధు యోజన ద్వారా దళితులను మోసం చేశారు. ఈ పథకంలో అనేక లోపాలున్నాయి. దళితుల కళ్ళలో దుమ్ము కొట్టారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తిని మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పింది. కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. साथियों, परिवारवादी पार्टियों में भ्रष्टाचार की पार्टनरशिप सबसे मजबूत होती है। कांग्रेस और बीआरएस दोनों घोटालों के पार्टनर है। कांग्रेस ने 2G घोटाला किया था, बीआरएस ने पानी में भ्रष्टाचार किया, सिंचाई घोटाला कर दिया। कांग्रेस और बीआरएस दोनों भूमाफिया को सपोर्ट करते हैं। वैसे बीआरएस तो राज्य से बाहर जाकर दूसरे कट्टर भ्रष्टाचारी दलों से भी पार्टनरशिप करके बैठी हुई है। उसका ये सच भी हर रोज सामने आ रहा है। कोई भ्रष्टाचारी बचेगा नहीं। मैं आज तेलंगाना के लोगों को ये वायदा कर रहा हूं, कोई भ्रष्टाचारी बचेगा नहीं। मुझे भ्रष्टाचार के खिलाफ इस लड़ाई में तेलंगाना का आशीर्वाद चाहिए, तेलंगाना के नौजवानों का आशीर्वाद चाहिए, तेलंगाना के मेहनतकश मजदूरों का आशीर्वाद चाहिए, तेलंगाना की मेरी माताओं बहनों का आशीर्वाद चाहिए। मुझे भ्रष्टाचारियों को सजा दिलाने में आपका साथ चाहिए। नागर कुर्नूल, नलगोंडा, महबूबनगर और सिकंदराबाद, इन चारों सीटों से बीजेपी ने अपने प्रत्याशी घोषित कर दिए हैं। श्रीमान पी भारत प्रसाद, इधर आइए। सैदा रेड्डी जी, डीके अरुणा जी और हमारे अध्यक्ष जी किशन रेड्डी जी, पार्टी ने और मेरी तरफ से खास आपकी सेवा की इनको जिम्मेदारी दी है। आप इन पर अपना पूरा विश्वास व्यक्त करते रहें, पूरा समर्थन दें। साथियों, मेरी बात तेलंगाना के लोगों तक तेलुगु में भी पहुंचनी चाहिए। और अभी जी किशन रेड्डी जी ने अपने भाषण में विस्तार से इसका वर्णन किया है, लेकिन मैं दोबारा कहता हूं, तेलुगु में मेरी बात हर घर, हर नागरिक को सुनने का अधिकार है।
और इसलिए मैंने थोड़ी टेक्नोलॉजी की मदद ली है। आजकल आर्टिफिशियल इंटेलिजेंस का जमाना है। एआई की मदद से अब मैंने एक बहुत बड़ी महत्वपूर्ण कोशिश की है। मेरा आपसे जो संवाद है वो अब आपको सोशल मीडिया साइट एक्स पर नमो इन तेलुगु उस पर जाएंगे तो आप तेलुगु भाषा में मोदी के साथ जुड़ जाएंगे और जरूर जुड़े। आप जुड़ेंगे ना मेरे साथ जुड़ेंगे, मेरी बात तेलुगु में सुनेंगे, एआई का उपयोग करेंगे। साथियों, पिछले चुनावों में आपने बीजेपी के वोट को डबल कर दिया। बहुत बड़ा काम किया आपने। मुझे विश्वास है इस चुनाव में तेलंगाना बीजेपी को डबल डिजिट सीटें भी देने वाला है। మిత్రులారా, ఈ కుటుంబ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటిలో అవినీతి యొక్క అన్నదమ్ముల తనం ఉంటుంది. వీటి మధ్య ఒక రకమైన భాగస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు కూడాను అవినీతి కుంభకోణాల్లో అన్నదమ్ముల లాంటి భాగస్వామ్యం ఉన్నాయి. కాంగ్రెస్ 2G కుంభకోణానికి పాల్పడింది. బీఆర్ఎస్ నీటికి సంబంధించినటువంటి ఇరిగేషన్కి సంబంధించినటువంటి అవినీతికి పాల్పడింది. అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు భూమాఫియా భూదందాలోను వాటికి మద్దతునిచ్చినాయి. కాబట్టి బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్న వెలుపల ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు, మతతత్వ శక్తులతో కూడా కలిసి వాటితో భాగస్వామ్యం చేసుకుని కూర్చుని ఉంది. కాబట్టి ఈ సత్యం కూడా ఈరోజు మన ముందుకు వస్తోంది. ఒక్క అవినీతి పరుడు కూడా తప్పించుకోలేడు. ఇది నేను తెలంగాణ ప్రజలకు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము. అవినీతి పరుడు తప్పించుకోలేడు. నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు తెలంగాణ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇవ్వండి. కష్టజీవుల కోసం నేను చేస్తున్న పోరాటము, రైతుల కోసం చేస్తున్న పోరాటము, యువకుల కోసం చేస్తున్న పోరాటము, తల్లులు, చెల్లెళ్ళు, అమ్మల కోసం చేస్తున్న పోరాటంలో మీరు నాకు కలిసి రండి, నాతో జత కలిసి రండి. నాగర్ కర్నూల్, నల్గొండ, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ ఈ 4 సీట్లలోనూ, ఎంపీ సీట్లలోనూ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. శ్రీ పి భరత్ ప్రసాద్ జీ, శ్రీ సైదారెడ్డి గారు, శ్రీమతి డికే అరుణ గారు, మన ప్రియతమ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు పార్టీ తరఫున మీ సేవ చేసే బాధ్యతను నేను వీరికి అప్పగించాను. మీరు వీరి పట్ల మీ పూర్తి మద్దతునివ్వండి, మీ విశ్వాసాన్ని ప్రకటించండి. మిత్రులారా, నా మాటలు తెలంగాణలోని ప్రతి వ్యక్తికి, ప్రతి హృదికి, ప్రతి మదికి చేరేందుకు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాను. ఆ దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నాను. నేను మీతో జరుపుతున్నటువంటి ఈ సంభాషణలు తెలుగు భాషలో మీకు చేరేందుకు గాను నేను ట్విట్టర్ లేదా ఎక్స్ అనేటటువంటి సోషల్ మీడియా యాప్లో నమో ఇన్ తెలుగు అనేటటువంటి హ్యాండిల్ ద్వారా మీ అందరికీ నాతో మీకు జరిగినటువంటి సంవాదపు వివరాలు తెలుగులో ఇస్తున్నాను. మీరు కూడా దీనిలో నాతో కలిసి రండి. మిత్రులారా, గత ఎన్నికల్లో మీరు బీజేపీ యొక్క ఓట్లను రెండింతలు చేశారు. నాకు నమ్మకం ఉంది ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీల సంఖ్యను 2 అంకెల సంఖ్యలోకి మీరు తీసుకొస్తారు. అందుకే మీ అందరికీ అనేక ధన్యవాదాలు. मेरे साथ बोलिए भारत माता की। दोनों मुट्ठी बंद करके पूरी ताकत से इन चारों एमपी को जिताने का जयनाद कीजिए। भारत माता की।
भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। भारत माता की जय, भारत माता की जय। ఏ భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ। तो तेलंगाना के नागर कुरनूल से आप सीधा प्रसारण देख रहे थे। प्रधानमंत्री नरेंद्र मोदी एक जनसभा को संबोधित कर रहे थे। कई बड़ी बातें प्रधानमंत्री नरेंद्र मोदी ने इस संबोधन के दौरान कही। तो आइए जानते हैं पीएम के संबोधन की कुछ बड़ी बातें। क्या कुछ कहा प्रधानमंत्री नरेंद्र मोदी ने। उन्होंने जनता को संबोधित करते हुए कहा कि